పూర్వకాలంలో ఇంద్రద్యుమ్న మహారాజు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన విష్ణు భక్తుడిగా తన జీవితమంతా నిత్య పూజలు, తపస్సులు చేసేవాడు. ఒకసారి ఆయన హిమవంత పర్వతాల మధ్య గల అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక మహర్షి ఆయన దగ్గరకు వచ్చాడు. కాని రాజు లోతైన ధ్యానంలో ఉండటం వలన ఆ మహర్షిని గమనించలేదు. దాంతో మహర్షి కోపగించి, రాజా, నీకు భక్తి ఉంది కాని అహంకారం కూడా ఉంది. నీవు జంతువుగా పుడవు అని శాపమిచ్చాడు. దాంతో ఇంద్రద్యుమ్నుడు గజరూపంలో ఏనుగు పుట్టాడు. కాలం గడిచింది. ఆ గజరాజు గజేంద్రుడు అనే పేరుతో ఒక సరస్సులో జీవించేవాడు. ఒకరోజు అతను తన కుటుంబంతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా ఒక మహా మొసలి, క్రూర మకరము అతని కాలి పట్టుకుంది. గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా విడిపోలేకపోయాడు. సంవత్సరాలు గడిచినా ఆ యుద్ధం కొనసాగింది. చివరికి గజేంద్రుడు అలసిపోయాడు. అప్పుడు అతని మనసులో ఒక్కటే ఆలోచన వచ్చింది. ప్రభూ, నేను మానవుడిగా ఉన్నప్పుడు నిన్ను ఆరాధించేవాడిని. ఇప్పుడు జంతువుగా ఉన్నా నీవు నా హృదయంలోనే ఉన్నావు. అతను ఆలోచిస్తూ ఒక తామర పువ్వు తీసుకుని ఆకాశం వైపు ఎత్తి, ఓ నారాయణ, ఓ వాసుదేవా, ఓ శ్రీమన్నారాయణ, నన్ను రక్షించు అని కేక వేయగా వెంటనే శ్రీమహావిష్ణువు గరుడుడిపై బయలుదేరాడు. విష్ణుడు తన చక్రంతో మొసలిని సంహరించాడు. గజేంద్రుడు భక్తితో నమస్కరించాడు. మొసలి తన పూర్వ జన్మలో ఒక దివ్య గంధర్వుడు అని, శాపవశాత్తు ఆ రూపంలో పుట్టాడని తెలిపి విముక్తి పొందాడు. విష్ణుడు గజేంద్రుడిని ఆశీర్వదించి, భక్తి నిజమైనప్పుడు జాతి, రూపం, శరీరం ఇవేమీ అడ్డుకావు అని ఉపదేశించాడు. సత్యభక్తికి దైవం తక్షణమే స్పందిస్తుంది. నమ్మకంతో పిలిచిన మనసు ఎప్పుడూ వృధా కాదు. గజేంద్ర మోక్షం కథ మనకు నేర్పేది భక్తి అంటే శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. రేపు తప్పక చూడండి. డే 13 శబరి భక్తి కథ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, స్ప్రెడ్ భక్తి.